with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా రావణ్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అనుభవ్ సిన్హా. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. షారుఖ్ ఖాన్, అర్జున్ రాంపాల్, కరీనా కపూర్, అర్మాన్ వర్మ వంటి వారు ఎందరో. 26 అక్టోబర్ 2011 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది విశాల్ శేఖర్. ఈ సినిమాలో అదిరిపోయే పాటలుంటాయి. అందులో నా ఫేవరెట్ అయితే మాత్రం చమ్మక్ చల్లో. ఈ సినిమా అయితే ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది ఫర్ ఇట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అంటూ, ఫిల్మ్ఫేర్ అవార్డ్ అంటూ, 4 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మరి సినిమా విషయానికి వస్తే లండన్ లో జెనీ నాయర్ ఒక ఎంప్లాయ్ ఫర్ యూకే బేస్డ్ కంపెనీ అన్నమాట. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ దట్ అలౌస్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద డిజిటల్ వరల్డ్ టు ఎంటర్ ద రియల్ వరల్డ్ యూజింగ్ వైర్లెస్ ట్రాన్స్మిషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ డివైజెస్. శేఖర్ సుబ్రహ్మణ్యం, who also works for the company, తనకు ఒక ఫైనల్ ఛాన్స్ ఇస్తారు టు డివైజ్ ఎ యూనిక్ వీడియో గేమ్. తన స్కెప్టికల్ సన్ అయినటువంటి ప్రతీక్ ని ఇంప్రెస్ చేయడానికి అండ్ ఆల్సో ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ వైఫ్ సోనియా, శేఖర్ వాళ్ళ సన్ ఐడియాని యూజ్ చేస్తాడు. that an antagonist should be more powerful than a protagonist అన్నట్టు. శేఖర్ వాళ్ళ కొలీగ్ ఆకాశి మోషన్ క్యాప్చర్ చేస్తుంది ఫర్ ద గేమ్స్ క్యారెక్టర్స్. జెనీ ప్రోగ్రామింగ్ చేస్తుంది అండ్ శేఖర్ గివ్స్ హిస్ ఫేస్ టు ద గేమ్స్ protagonist, that is G1, while the antagonist Ra1 is faceless. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి దాన్ దోస్ గ్రాంటెడ్ టు G1 అన్నమాట, ఇంక్లూడింగ్ షేప్స్ లిఫ్టింగ్ అండ్ మైండ్ రీడింగ్ వంటివి ఎన్నో. రావణ్ is actually imbibed with a self-learning AI. The two characters are given a HART, which gives them powers. And also, వీళ్ళనెవరూ చంపలేరు. గేమ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. Either of the players can only be killed in the 3rd level. అది కూడా using a special gun that holds a single bullet అన్నమాట, which destroys the opponent's heart. While designing the game, ఆకాశి కొన్ని malfunctions ని నోటీస్ చేస్తుంది, కానీ ఇగ్నోర్ చేసేస్తుంది. When the game is finally launched, అందరి దగ్గర నుంచి స్టాండింగ్ ఓవియేషన్ అందుకుంటారు. ప్రతీక్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. వెంటనే ఆడేయాలి గేమ్ అన్నట్టు ఉంటాడు. ప్రతీక్ లాగిన్ అవుతాడు అండర్ లైక్ అలియాస్ లూసిఫర్ అన్నట్టు. తను ఫైనల్ లెవెల్ వరకు వెళ్ళిపోతాడు, బట్ ఇస్ ఇంటరప్టెడ్ బై ఆకాశి. ఆ సెల్ఫ్ అవేర్ అయినటువంటి రావణ్ లూసిఫర్ తో తన టర్న్ ఎండ్ అవ్వట్లేదని చెప్పేసి he becomes very determined that Lucifer shall die అన్నట్టు. When the mainframe fails to shut down, తను వెంటనే శేఖర్ కి కాల్ చేస్తుంది and they notice that there's a problem in the game. రావణ్ ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తాడు to enter the real world, breaks free and goes to find Lucifer. రావణ్ ఫస్ట్ ఆకాశిని గుర్తుపడతాడు and asks him about Lucifer. ఎప్పుడైతే అక్షి చెప్పలేకపోతాడో తనని చంపేస్తాడు. After finding the dead Akshi, Shekhar rushes home but is confronted on the way by Ravan. Pratik ni save cheyali ane concept lo Shekhar claims that he is Lucifer, but Ravan scans Shekhar's ID and kills him after discovering that he is lying. Strange circumstances anni చూసి వాళ్ళ ఫాదర్ చనిపోవడం చూసి తను రియలైజ్ అవుతాడు that Ravan has come to life అని చెప్పి. ప్రతీక్ ఇంకా జెనీ జీవన్ ని కూడా లైఫ్ లోకి తేవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీన్వైల్ సోనియా ఫ్యామిలీ ఇండియాకి రిటర్న్ అవుతాం అని చెప్పేసి అంటది. Having taken the form of Akshi, రావణ్ చేసెస్ దెమ్. ఈలోపు జీవన్ కూడా రియల్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతాడు త్రూ జెనీస్ కంప్యూటర్. ఆఫ్టర్ అ ఫైట్ విత్ రావణ్ ఒక గ్యాస్ ఎక్స్ప్లోషన్ అవుతుంది, which breaks రావణ్ into cubes and temporarily disciples them. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది? మళ్ళీ రావణ్ లైఫ్ లోకి వస్తాడా? అప్పుడు జీవన్ ఏం చేస్తాడు? ఇంతకీ ప్రతీక్ సేఫ్ గానే ఉంటాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టోరీని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా రావణ్.